సిద్దిపేటలో మెరుపు రవ్వలై తెలంగాణ మెరుపు రవ్వలై మెరుస్తా ఉంది. 10 జిల్లాలు కూడా మొత్తం మిమ్మల్ని చుట్టుముట్టాయి. జాగ్రత్త. జనక్షేత్రంలోనే కాదు, రాజకీయ రణక్షేత్రంలోనూ చాణక్యుడై చక్రం తిప్పిండు కేసీఆర్. 2004లో పార్టీకి తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టిండు. తెలంగాణ అంటే తెలువని నాయకుల్ని కూడా ఒప్పించి మెప్పించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరింపజేసిన రాజనీతిజ్ఞుడు కేసీఆర్. జాతీయ పార్టీల మద్దతు లభించడం ఉద్యమానికి ఊపు తెచ్చింది. గల్లీ కదిలింది. దిగ్గజ నేతలు కూడా సై అనడంతో ఢిల్లీ కూడా కదిలింది. ఇది కేసీఆర్ సాధించిన మరో విజయం. జెండాలు వేరైనా తెలంగాణే అందరి ఎజెండాగా మార్చిండు కేసీఆర్. 4 కోట్ల మంది గుండె చప్పుడు పార్లమెంటులో ప్రతిధ్వనింపజేసి తెలంగాణను జాతీయ అంశంగా మార్చడమే కాదు, 36 పార్టీల మద్దతు కూడగట్టడం కేసీఆర్ రాజకీయ నేర్పుకు నిదర్శనం. యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో తెలంగాణ అంశం చేర్చడం, రాష్ట్రపతి ప్రసంగంలోనూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ప్రస్తావించడం కేసీఆర్ రాజకీయ చతురతకు మచ్చుతునక. Government will consider the demand for the formation of Telangana state at an appropriate time for due consultation. The common minimum program already spells out we are committed to the establishment of a state of Telangana. కాంగ్రెస్ మోసం బయటపడేందుకు ఎంతో కాలం పట్టలేదు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని పట్టించుకోలేదు. ఈ దగాను ఎండగట్టేందుకు కూటమి నుంచి బయటకొచ్చిండు కేసీఆర్. In protest of the non-compliance of the promise made by the UPA government, I am tendering my resignation. కాంగ్రెస్ మెహర్బానీతో గెలిచానన్న విమర్శను సవాల్గా తీసుకొని కేంద్ర మంత్రి పదవికి పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి కరీంనగర్ ఉప ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిండు. ఈ ఒక్క విజయంతో తెలంగాణ కదిలింది. ప్రత్యేక రాష్ట్ర కళ సాకారం ఇంకెంతో దూరంలో లేదని తెలంగాణ ఏ పల్లె కళ్ళలో చూసినా ఆనంద భాష్పాలే. అయినా కాంగ్రెస్ కుట్రలు ఆగలేదు. 2009 ఎన్నికల్లో లభించిన విజయ గర్వంతో ఉన్న కాంగ్రెస్ తెలంగాణకు చేసిన అవమానాలు అన్ని ఎన్ని కావు. అసెంబ్లీ సాక్షిగా జరిగిన హేళనలెన్నో. 10 సీట్లైనా గెలవలేదంటూ సమైక్య పాలకుల వెక్కిరింపులు చూసి తెలంగాణ రగిలిపోయింది.